హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ దోశ. మనందరికీ తెలిసిందే కదండి, ఓట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్తీ డైట్ అని. యాక్చువల్గా మనము ఓట్స్ అయితే జావాలాగా చేసుకొని తాగుతామండి, కానీ రెగ్యులర్గా అలానే తీసుకోవాలంటే మనకి ఇష్టపడము. సో మనము ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం చేసుకోవచ్చండి ఓట్స్తోని. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఓట్స్ దోశ చేయబోతున్నానండి. చెప్పాలి అంటే ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టెంట్ దోశ ఆల్సో. వితిన్ హాఫ్ అన్ అవర్ వీ కెన్ ప్రిపేర్ దిస్ వన్. పైగా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము దోశ ప్రిపేర్ చేయడానికి నేను ఇప్పుడు ప్లెయిన్ ఓట్స్ తీసుకుంటున్నానండి. 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. నేను చూస్తున్నారు కదా, బౌల్లో కొంచెం తక్కువనే వేసాను, ఎందుకంటే మనం ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకుంటాము. పౌడర్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం పిండి అనేది ఎదుగవుతుందండి. సో మనం ఎగ్జాక్ట్గా 1 కప్ ఆఫ్ ఓట్స్ పౌడర్ తీసుకుంటున్నాము ఇప్పుడు. సో మనకిప్పుడు మిక్సీ పట్టేసుకున్నామండి. ఈ ఓట్స్ కూడా మెత్తగా పట్టేసుకోవాలి, ఫైన్ పౌడర్ అయిపోవాలి. సో ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను సేమ్ క్వాంటిటీ ఆఫ్ బియ్యం పిండి కూడా తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి ఓట్స్ ఎప్పుడు స్టిక్కీగా ఉంటాయి. క్రిస్పీగా రావాలి అంటే కంపల్సరీ బియ్యం పిండి వాడాలండి. సో నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ పౌడర్కి 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు మన థర్డ్ ఇంగ్రీడియంట్ పెరుగండి. పెరుగు నేను ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం వాము తీసుకుంటున్నాను. వాము అయిన అంటారు, ఓమైన్ అంటారు. సో అది నేను ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సారీ అండి, దీంట్లో నేను బేకింగ్ సోడా కూడా నేను ఒక చిటికెడు యాడ్ చేశాను. ఆ క్లిప్ దీంట్లో మిస్ అయిపోయింది. సో మీరు ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము దోశకి ప్రిపేర్ చేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్నామండి. సో మనకి కలిపేటప్పుడు వాటర్ ఎంత కావాలో అంత చూస్తూ యాడ్ చేసుకోండి. మన సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి, అలానే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, నేనైతే చేతితోనే కలిపేస్తున్నాను. చేతితో కలపడం వల్ల మనకి మొత్తం ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ అయిపోతుంది. సో ఫైనల్గా మనము ఈ దోశ పిండిని కలిపేసుకోవడం రెడీ అయిపోయిందండి. సో దీనికి ఇప్పుడు నేను ప్లేట్ పెట్టేసుకొని పక్క పెట్టేసుకుంటాను. ఒక 30 to 45 మినిట్స్ వరకు పక్క పెట్టేసుకుందామండి. సో అది చక్కగా నానిపోతుంది అప్పుడు. సో ఇప్పుడు ఒక 40 మినిట్స్ అయిపోయిందండి. 40 మినిట్స్ అయిపోయాక చూస్తే దోశ బ్యాటర్ ఇలా అయిపోయింది. సో మనకి ఇప్పుడు దోశ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసి మనము ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుందామండి. ప్యాన్ చక్కగా హీట్ అయ్యాక అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసేసుకుందాము. చూస్తున్నారు కదండి, మనకి దోశ పల్సగా వస్తుంది, ఎందుకంటే మెయిన్గా మనము బియ్యం పిండి కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాము. ఒకవేళ బియ్యం పిండి యాడ్ చేసుకోకపోతే మనకి మొత్తం స్టిక్ అయిపోతుందండి, దోశ అసలు కరెక్ట్గా రానే రాదు. సో కంపల్సరీ మీరు ఎంత ఓట్స్ పౌడర్ తీసుకున్నారో అంతే ఈక్వల్గా మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా మన దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇది ఇన్స్టెంట్ దోశ కదా, హెల్తీ దోశ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫైనల్లీ మన ఓట్స్ దోశ రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ చట్నీస్ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనము ఈ దోశకి ఏమైతే చట్నీస్ యూస్ చేయొచ్చో దీనికి కూడా అవే చట్నీస్ యూస్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, and for next updates please ring the bell icon. Thank you.